హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇలా రేపు శ్రావణ శుక్రవారం అనగా ముందు రోజు అయితే ఇలా అన్నీ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, దేవుళ్ళు మొత్తం అన్నీ తీశారు. అయితే ముందు రోజు లక్షవారం కదా, ఈరోజు బుధవారమే మొత్తం అన్నీ ఇదిగోండి ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను. ఇవన్నీ దేవుడిని ఏర్పాటు చేసుకుంటాం కదా, అక్కడ మొత్తం అవన్నీ పీటలు అన్నమాట. ఇదిగోండి గౌరమ్మ మొత్తం అన్నీ ఇలా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇవన్నీ ఎక్కడిదక్కడ మళ్ళీ ఎలా ఉన్నది అలా యాక్టివ్గా మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఇదిగోండి అన్నీ దేనికది అయితే క్లీనింగ్ అయిపోయాయి. ఇవన్నీ ఇక్కడ ఇంకా ఉన్నాయి ఫొటోస్ అవన్నీ. దేవుడి దగ్గర కొంతవరకే ఇంకంటే ఆ మూల మాత్రమే క్లీన్ చేయడం అయింది. ఇంకా మిగతా ఇదంతా అయితే ఇంకా క్లీన్ చేయాలి. క్లీన్ చేసి ఇవన్నీ మళ్ళీ ఎక్కడక్కడ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి కదా. ఇవన్నీ ఇంకా ఫొటోస్ అన్నీ తీయాలి, ఇంక ఇవి కూడా క్లీన్ చేయాలి. ఇంకా ఇక్కడ వరకు ఇలా అయింది మొత్తం. మళ్ళీ అన్నీ దేనికది ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ అయితే మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇదిగోండి ఇవంతా చూస్తున్నారు కదా, ఇదంతా కబోర్డ్లంతా అవన్నీ దేవుళ్ళ తాలూకు పెట్టుకునేవి అన్నీ మొత్తం అన్నీ దేనికి తీసేసాం కదా. సో అందుకని చెప్పేసి ఏది కూడా మరి ఇంకా క్లీన్ చేసి పెట్టలే. ఇంకని మొత్తం అన్నీ క్లీన్ చేశాక అప్పుడు ఇదిగోండి ఇలా మా పాలవెల్లి, ఈ పాలవెల్లి కూడా ఇంకా తీసి క్లీన్ చేయాలి. ఇది కూడా ఇంతలో వినాయక చవితి కూడా ఉంటుంది కదా, అప్పుడు ఇంకా బాగా డెకరేట్ చేసుకొని అది దించుతాం అన్నమాట కిందకి. అప్పుడు ఇదిగోండి ఇలా ఫైనల్గా మొత్తం అంతా క్లీన్ చేసి దేనికది ఇదిగోండి అన్నిటికీ చెంబులకి, ప్లేట్లకి, గిన్నెలకి దేనికి ఎలా అవసరమో అలా అన్నిటికీ బొట్లు అయితే పెట్టుకొని రెడీ చేసుకున్నాను. ఇదిగోండి దేవుళ్ళని అయితే ఇట్లా సర్దుకున్నాను, చూస్తున్నారు కదా. ఇదిగోండి ఇలా అన్నీ ఎక్కడిదక్కడ మళ్ళీ సరిగ్గా సెట్ చేసుకొని నీట్గా మొత్తం ఇలా ఇదిగోండి ఇలా చూస్తున్నారు కదా అన్నీ. ఇదిగోండి ఇలా పంచదీపాలు అయితే వెలిగించుకుని పూజ అయితే కానిచ్చేస్తున్నాను. ఇదిగోండి ఇలా అన్నపూర్ణమ్మ అనమాట. ఇవి అన్నపూర్ణమ్మకి ఇలా బియ్యంలో అయితే ఉంచుకుంటాను. అలాగే లక్ష్మీదేవికి కూడా ఇలాగా బియ్యం అయితే పోసి ఉంచుకుంటాను. అయితే ఈ 2 బియ్యాలు మొత్తం ఇదంతా శుభ్రం చేసేటప్పుడు అవి తీసి వేరేగా ఉంచి అమ్మవారికి మళ్ళీ నైవేద్యంగా వండి పెడతానమాట. ఈరోజు అయితే దాంతో కట్టు పొంగల్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. అది చేస్తాను ఇంకా కాసేపట్లో. అయితే ఇగోండి ఇదైతే ఇంతటితో కానిచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.